79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని గురువారం విజయనగరం పట్టణంలోని మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యాన కోట ప్రాంగణంలో 100 అడుగుల జాతీయ జెండాను శాశ్వత ప్రాతిపదికన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, మాన్సాస్ విద్యాసంస్థల ప్రతినిధులు, మహారాజా సంగీత కళాశాల అధ్యక్షులు మండపాక నాగలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా సంగీత కళాశాల విద్యార్థులు వందే మాతరం ఆలపించగా ఎమ్మెల్యే అదితి విద్యార్థులందరితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లతో పరేడ్ నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహారాజా అలక్ నారాయణ జయంతిని పురస్కరించుకొని పట్టణ నడిబొడ్డులో ఉన్న కోట ప్రాంగణంలో 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. పిల్లలకు భారతదేశం ఔన్నత్యం తెలిసేలా ప్రతినిత్యం జాతీయ జెండా కనిపించేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ మేరకు డెఫెండం విద్యార్థులు వారి సైన్ లాంగ్వేజ్లో పాడిన జాతీయ గీతం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మాన్సాస్ విద్యాసంస్థల ప్రతినిధులు, మహారాజా సంగీత కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి We have everything has national champions, all football players, volleyball players, also basketball players. They are very interested in जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंग, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। ఆగస్ట్ ముందు రోజు మనకి మహారాజా అలక్ నారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు నేషనల్ ఫ్లాగ్ అనేది మనం ఇక్కడ హాయిస్ట్ చేయటం జరిగింది. 100 ఫీట్ నేషనల్ ఫ్లాగ్ మహారాజా ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మధ్యగా ఉంటూ విజయనగరం ఫోర్ట్ మధ్యన ఏరియాలో ఆ రోజుల్లో మనకి ఒక మొనార్కియల్ సిస్టమ్ ఉండేది. ఈరోజు మనం ఒక డెమోక్రాటిక్ సిస్టమ్కి వచ్చాం. అయితే మనం మొత్తం భారతదేశంలో నా తాతగారు అయినటువంటి పివిజి రాజు గారు లాస్ట్ క్రౌన్డ్ ప్రిన్స్ ఆఫ్ విజయనగరం ఈ కోటని ఎడ్యుకేషన్ కోసం వినియోగించుకోవటానికి ఇచ్చారు. అయితే ఈరోజు నా తండ్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు మాన్సాస్ చైర్మన్ అయి ఇక్కడ అన్ని విధాలుగా కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. అయితే అదేవిధంగా ఈరోజు ఒక 100 ఫీట్ నేషనల్ ఫ్లాగ్ పిల్లలు ఎప్పుడైనా మన భారతదేశం గురించి పేట్రియాటిక్గా ఉండాలి, మన భారతదేశం కల్చర్ని మనం పిల్లలందరూ కూడా ఇంబైబ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ ఫ్లాగ్ ఇక్కడ పెట్టడం జరిగింది. దాంట్లో 100 ఫీట్ నేషనల్ ఫ్లాగ్, ఎందుకంటే మొత్తం విజయనగరంకి మన కోట ఒక నడిబడ్డుగా ఉంటుంది. అయితే అన్ని ఏరియాస్ నుంచి కూడా ఇది కనిపించాలనే ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది. అయితే పిల్లలందరూ కూడా ఈరోజు పాల్గొని మార్చ్ పాస్ చేసి, అలాగే మ్యూజిక్ కాలేజ్ నుంచి పిల్లలు వచ్చి వందే మాత్రం పాడారు. డెఫ్ అండ్ డమ్ స్కూల్ నుంచి వచ్చి వారు నేషనల్ యాంథమ్ పాడారు. అయితే ఈరోజు అద్భుతంగా ప్రోగ్రామ్ జరిగింది. అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.